హలో హాయ్ ఫ్రెండ్స్, మన టమాటా తోటకి వచ్చేసి ఇవాళకైతే 48 రోజులు అవుతుంది. ఈ 48 రోజుల టమాటాకైతే మనకు 70 రోజులకైతే శాంపిల్స్ అయితే వస్తాయి. ఇంకొక 30 డేస్ వరకు. 30 అంటే ఇప్పుడు ఏప్రిల్ 20 కదా. ఏప్రిల్ 20 అంటే మనకు మే 20 వరకు అయితే శాంపిల్ వస్తాయి. మే 20 వరకు అయితే ఈ టమాటాలకైతే రేటు పెరుగుతాయని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మే తర్వాతనే రేట్లు అనేది టమాటాలకు పెరిగినాయి ప్రతి ఇయర్లో. ఈ సంవత్సరం కూడా మనకు టమాటాకు రేట్ వస్తుందన్న ఉద్దేశంలో అయితే నేను టమాటా స్టేకింగ్ అయితే చేయడం జరిగింది. ఈ టమాటా స్టేకింగ్ చేస్తే మనకు ఖర్చు అనేది బాగానే అవుతుందండి. మనకు భూమి మీద పండిస్తే ఖర్చు 10% అయితే మనకు స్టేకింగ్ అయితే 50% ఖర్చు వస్తుంది. మనకి స్టేకింగ్ చేసిన వారు ఎవరైనా కానీ స్టేకింగ్ చేసిన పద్ధతిలో టమాటా అనేది పండించుకుంటే కేజీ 20 రూపాయలు మనకు ఉండాలండి పెట్టిన పెట్టుబడులు రావాలంటే. అలాగే మనకు 20 కిలో టమాటా బాక్స్ వచ్చేసి 500 పైన వెళ్ళాలి. 500 పైన అమ్మితే ఒక్కొక్క బాక్సు మనకు పెట్టిన పెట్టుబడులు కానీ ఒక 5-10 రూపాయల లాభం కానీ రావడం జరుగుతుంది. అదే 500 లోపు గిట్ట రేటు ఉందనుకో 20 కిలోల బాక్సుకు మనకు 20 రూపాయల కన్నా కిలో తక్కువ ఉందనుకో మనం పెట్టిన పెట్టుబడి కూడా రాదండి. రైతులు ఇట్లా నష్టపోతారు ఎవరైనా కానీ. అందుకనే టమాటా మీద ఏంటంటే తక్కువ పెడితే ఎక్కువ లాభం అవుతాయనే ఉద్దేశంలో అయితే టమాటా అయితే హెవీగా పెట్టేస్తారు. ఎక్కడ చూసినా టమాటా ఎవరు చూసినా మనం యూట్యూబ్లో సెర్చ్ చేసినా ఎక్కడ సెర్చ్ చేసినా కానీ టమాటా గురించి వస్తుంది ఎక్కువ. అందుకనే మనం టమాటా కూడా ఈసారి అయితే మనం పెట్టడం జరిగింది. అదే ఒకసారి 100 రూపాయలు ఉంటుంది కిలో, అది ఒకసారి రూపాయి కూడా ఉంటుంది కిలో. ఆ 100 రూపాయలు ఉన్నప్పుడేమో లాభాలు వస్తాయి. అదే రూపాయి కిలో ఉందనుకో పెట్టిన పెట్టుబడులు కాదు, ఇంకా మీదికి వెళ్ళి లాస్ అయిపోతారు ప్రతి ఒక్క రైతు. మనకు ఎప్పుడైనా కానీ ఈ సమ్మర్లో రేట్ ఉంటుంది అనే ఉద్దేశంలో నేను పెట్టడం జరిగింది. మనకు పెట్టిన పెట్టుబడి వేయాలండి ఇప్పుడున్న రేట్ల ప్రకారం అయితే మనకు లాభాలు వచ్చుడు ఈ సంవత్సరం కష్టమే. ఎందుకంటే టమాటా రైతులు బాగా మంది చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే టమాటా అయితే నా తోట అయితే ఇలా ఉంది చూస్తారు కదా. ఇది ఫస్ట్ శాంపిల్స్ పడ్డ లైన్ అండి. ఇది మనకు ఇవి ఆల్రెడీ తెంపుతున్నాం టమాటాలు. ఇది వచ్చేసి మనకు సెకండ్ క్రాప్. ఈ గ్రోతింగ్ అనేది పూర్తిగా రాలేదండి చెట్లు. దీనికి ఎన్ని మందులు వాడినా కానీ చెట్లు అయితే పెరగట్లేదు ఎండలకి. ఒక 2 రోజుల తర్వాత మనం కాలువలు ఉన్నాయి కదా, ఈ కాలువలలో అయితే మనం వాటర్ అయితే వదులుకోవాలి. వాటర్ వదులుకుంటే కొద్దిగా మన వాతావరణ టెంపరేచర్ని అయితే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు 40 డిగ్రీలు ఉంది కదా, దాన్ని ఒక 1% తగ్గించుకున్నా కానీ మనం చెట్లను గ్రోతింగ్ అనేది పెంచుకోవచ్చు. మనకు రేట్ అనేది ఎప్పుడైనా కానీ ఎవరిని అడిగినా కానీ రేటు పెరగదు అంటారు. పెరగదనుడు కాదండి, ఎప్పుడైనా కానీ మనకు ఈ సంవత్సరం 4వ నెల దాకా ఈ నెల దాకా ఏప్రిల్ నెల దాకా మంచు అనేది ఎక్కువ పడ్డది. మంచు పడడం ద్వారా టమాటా చెట్లు అనేది మంచి క్రాప్ వచ్చింది కాబట్టి టమాటాలు బాగా వండినాయండి. అందుకే రేట్ అనేది 20 రూపాయలు 15 రూపాయలు నడుస్తుంది ప్రజెంట్. ఎందుకంటే మనకు ఎప్పుడైనా కానీ శివరాత్రి అంటారు కదా, 2వ నెల, ఆ 2వ నెలలనే మంచు పడడం అనేది ఆగిపోతుంది. అలాంటిది మనకు ఏప్రిల్ దాకా కూడా మంచు అయితే పడడం ద్వారా మనకు టమాటా చెట్లు అయితే గ్రోతింగ్ రావడం జరిగింది. కాయలు బాగా కాసినాయి. ప్లస్ రేట్ అనేది తక్కువ ఉంది. మనకి ఇప్పుడు టెంపరేచర్ 40 దాటుతుంది కాబట్టి మనకు రేట్ అనేది ఇంకొక 1 మంత్ 50 డేస్ 30 నుంచి 30 నుంచి 50 రోజుల మధ్యలో అయితే రేట్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే జూన్ 1 నుంచి ఆగస్టు వరకు ఈ మధ్యలో ఒక 1000 నుంచి 1500 మధ్యలో ఖచ్చితంగా రేట్ అమ్ముతుందండి. ఎవరిని అడిగినా కానీ ఈ టైంలో రేట్ అయితే పెరుగుతుందని చెప్తారు. ఎవరైనా కానీ ప్లాంటేషన్ చేయాలనుకున్న వాళ్ళు హెవీగా ఎక్కువ పెట్టకుండా తక్కువ పెట్టి ఎక్కువ ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఎకరాలు పెడితే పెట్టుబడి అనేది బాగా కావాలి. ఇప్పుడు సపోజ్కు 20 గుంటలలో పెట్టి మనం ఎకరం ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఎందుకంటే స్టేకింగ్ పద్ధతిలో మనకు చెట్లు అనేది ఎంత పెంచుకుంటామో అంత కాయ కాపించుకోవచ్చు. భూమి అనేది ఖరాబ్ అయిపోతాయి కాబట్టి మనకు కాయలు అనేది తక్కువ కాస్తాయి, ఎక్కువ ఖరాబ్ అయిపోతాయి. అందుకని మన స్టేకింగ్ పద్ధతిలో తక్కువ కాసినా కానీ మనకు లాభాలు అయితే తీసుకోవచ్చు అండి. చూద్దాం మనం ప్రజెంట్ ఎలా ఉంటుందో ఈసారి. రేట్ అనేది 20 రూపాయల పైన పెరుగుతుందా, మరి ఆ 20 రూపాయల కంటే తగ్గుతుందా చూద్దాం. ప్రతి ఒక్క రైతు అయితే టమాటాల రేట్లు పెరగాలని ఆశిస్తున్నాం. ఎవరైతే రైతు అనేది ఎప్పటికైనా కానీ రైతు అయితే నష్టపోతాడు. ఏ బిజినెస్లలో నష్టాలు ఉండే కానీ రైతు అయితే నష్టపోయి ఉంటాడు ప్రతి పంటలో. మనకి ఈ పంటలో రైతులు అడ్లకు కానీ ఇప్పుడు వర్షాలు మనకు తగ్గట్టుగా మళ్ళీ వర్షాలు చాలా అయినాయండి. ఈ వర్షాల ద్వారా కూడా టమాటా తోటలు అయితే బాగానే ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడు పొలాలు కూడా బాగానే అంతటా ఖరాబ్ అయిపోతున్నాయి వర్షాల ద్వారా. ఇంకా 2-3 డేస్ అయితే వర్షాలు ఉన్నాయని చెప్తుర్రు.
మనకి వర్షాలు పడితే అయితే మనకు టమాటాలకి ఇంకా భారీ రేట్లు పెరుగుతాయి. అప్పుడు నష్టపోయే రైతులైతే నష్టపోతారు, కాపాడుకున్న రైతులైతే రేట్ అయితే తీసుకోగలుగుతారు. అందుకనే చెట్లను అయితే మంచి కాపాడుకోండి. ఎవరి దగ్గర ఏ చెట్లైనా కానీ ఇప్పుడు 30 నుంచి 50 రోజుల మధ్యలో చెట్లు అయితే మంచి కాపాడుకోండి. ఆ చెట్లకైతే ఖచ్చితంగా రేటు అనేది ఒక 20 నుంచి 40 రూపాయల మధ్యలో అయితే కేజీకి వెళ్తా అనుకుంటున్నాం. ఆ టైంలో ఆ రేట్ వెళ్ళింది అనుకో, మనం అనుకున్న ప్రాఫిట్ అయితే మనం తీసుకోవచ్చండి. చూస్తారు కదా, మన వీడియో కావాలంటే అంతకుముందు వీడియోలో ఇంకో వీడియో పెట్టాను మన ఛానల్లో, ఆ వీడియో వెళ్ళి చూడండి. రేట్ అనేది కంపల్సరీ పెరుగుతుందండి. రేట్ల గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. చూస్తారు కదా, మన తోట అయితే గ్రోతింగ్ అయితే లేదు. అలా మన వీడియో నచ్చితే లైక్